హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎవరైతే సింగరేణి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి అట్లీస్ట్ ఆర్టికల్స్ నుంచి 1 or 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనము ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇప్పటివరకు అయితే 470 ఆర్టికల్స్ ఉన్నాయి. అలాగే 25 పార్ట్స్, అలాగే 12 షెడ్యూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఇది ఫస్ట్ మనకు ఆర్టికల్ సంబంధించి 1వ భాగం వచ్చేసి మనకు భారత భూభాగం గురించి చెప్తుంది ఫ్రెండ్స్, యూనియన్ టెరిటరీస్ గురించి. సో మనకి ఆర్టికల్ 1 to 4 వచ్చేసి మనకు ఫస్ట్ పార్ట్. సో మనం చూసినట్లయితే ఫస్ట్ మనకు ఆర్టికల్ 1 వచ్చేసి మనకు నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ది యూనియన్కి సంబంధించి చెప్తుంది, భారత భూభాగం గురించి. అలాగే సెకండ్ ఆర్టికల్ వచ్చేసి మనకు అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్, అంటే ఈ రాష్ట్రాలకు సంబంధించి భూభాగానికి సంబంధించి అంతిమ నిర్ణయం వచ్చేసి పార్లమెంట్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. మనకు థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, అంటే కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అలాగే బౌండరీస్ సంబంధించి కూడా మనకు ఆల్టర్నేషన్ ఆఫ్ ఏరియాస్ సంబంధించి కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, సరిహద్దు మార్చడం సంబంధించి. దానికి సంబంధించి మనకు ఆర్టికల్ 3 అయితే చెప్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్టికల్ 4, అంటే ఈ ఆర్టికల్ 4 వచ్చేసి ఫ్రెండ్స్ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే మనకి షెడ్యూల్ 1 and 4 అనేది మనకు సవరించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు పార్ట్ 2 వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సిటిజన్షిప్ సంబంధించి చెప్తుంది, పౌరసత్వం సంబంధించి. ఆర్టికల్ 5 to 11 వరకు, ఆర్టికల్ 5 నుంచి 11 వరకు పౌరసత్వం సంబంధించి మనకు ఆర్టికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకు ఆర్టికల్ 5 వచ్చేసి మనకు సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఎవరైతే మనకు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో పౌరులు, వాళ్ళకి సంబంధించి సిటిజన్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, పౌరసత్వం. అలాగే ఆర్టికల్ 6 అయితే మనకి రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేట్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ నుంచి ఎవరైతే ఇండియాకి వలస వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకు సిటిజన్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్టికల్ 7 వచ్చేసి మనకి ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఆర్టికల్ 7 ప్రకారం. ఆర్టికల్ 8 వచ్చేసి మనకు ఇండియన్ ఆరిజిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకు ఇండియా సిటిజన్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఆర్టికల్ 8 ప్రకారం. అలాగే ఆర్టికల్ 9 వచ్చేసి మనకు పర్సన్స్ వాలంటరీలీ ఎక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఫారెన్ స్టేట్ నాట్ టు బి సిటిజన్స్, అయితే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో విదేశీ పౌరసత్వం అనేది మనకు పొందితే సహజంగానే మనకి ఇండియా పౌరసత్వం అనేది మనకు కోల్పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఆర్టికల్ 9 ప్రకారం. ఆర్టికల్ 10 వచ్చేసి మనకు కంటిన్యూన్స్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్, అంటే భారతీయులు ఎప్పటికి కూడా భారతీయులే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, ఆర్టికల్ 10. ఆర్టికల్ 11 వచ్చేసి మనకు పార్లమెంట్ రెగ్యులేట్ టు ది రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా, అంటే మనకు పౌరసత్వానికి సంబంధించి అన్ని చట్టాలు కూడా పార్లమెంటే మనకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, అంతిమ నిర్ణయం కూడా పార్లమెంట్దే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా చట్టాలు చేయాలన్నా కూడా పార్లమెంటే మనకు నిర్ణయించడం జరుగుతుంది. మరోసారి ఫ్రెండ్స్, ఆర్టికల్ 5 ఏం చెప్తుంది ఫ్రెండ్స్, ఇండియన్ పౌరసత్వం సంబంధించి చెప్తుంది. ఆర్టికల్ 6 వచ్చేసి మనకు పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన వారికి పౌరసత్వం కల్పిస్తుంది. ఆర్టికల్ 7 వచ్చేసి మనకు ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన వారికి సిటిజన్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఆర్టికల్ 7 ప్రకారం. ఆర్టికల్ 8 వచ్చేసి మనకు ఇండియన్ ఆరిజిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 9 వచ్చేసి ఫ్రెండ్స్ మనకు ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో విదేశీ పౌరసత్వం అనేది పొందితే మనకు ఇండియన్ సిటిజన్షిప్ అనేది పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఆర్టికల్ 9 ప్రకారం. ఆర్టికల్ 10 వచ్చేసి మనకు ఇండియన్స్ ఎప్పటికి కూడా ఇండియన్సే, భారతీయులు ఎప్పటికీ భారతీయులే అని చెప్పేసి మనకు ఆర్టికల్ 10 చెప్తుంది. ఆర్టికల్ 11 వచ్చేసి మనకు పౌరసత్వం సంబంధించి అన్ని చట్టాలు కూడా పార్లమెంటే చేస్తుంది ఫ్రెండ్స్, పార్లమెంటే. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు 5 to 11 వరకు పౌరసత్వం సంబంధించి. పార్ట్ 3 వచ్చేసి మనకు ఫండమెంటల్ రైట్స్ సంబంధించి ప్రాథమిక హక్కుల గురించి చెప్పడం జరుగుతుంది. ఆర్టికల్ 12 వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ స్టేట్, సో మనకి రాజ్య నిర్వచనం అని చెప్పేసి మనకు ఆర్టికల్ 12 చెప్తుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 13 వచ్చేసి మనకు లాస్ ఇన్కన్సిస్టెన్స్ విత్ ఆర్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్, సో మనకు పాత చట్టాలు చెల్లవు అని చెప్పేసి ఆర్టికల్ 13 చెప్తుంది ఫ్రెండ్స్. మనకు అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి మనకు ఏవైతే పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి అమల్లో ఉన్నటువంటి చట్టాలు పౌరులకు ఏమన్నా విరుద్ధంగా ఉంటే ఆ చట్టాలు అయితే చెల్లుబాటు కావు అని చెప్పేసి ఆర్టికల్ 13 చెప్తుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 14 వచ్చేసి మనకు
ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్ట సమానత్వం అనేది మనకు ఆర్టికల్ 14 చెప్తుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 14 వచ్చేసి చట్ట సమానత్వం. అలాగే ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మనకి చట్టం వివక్షత చూపరాదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తుంది ఫ్రెండ్స్. మనకు ఆర్టికల్ 15 వచ్చేసి చట్టం వివక్షత చూపరాదు అంటే మనకు కులం పరంగా లేకపోతే క్యాస్ట్ అలాగే జెండర్ బర్త్ బట్టి కూడా మనం చట్టం సమాజంలో వివక్షత చూపరాదు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 15 చెప్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్టికల్ 16 వచ్చేసి మనకు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశాలు అయితే కల్పించాలని చెప్పేసి ఆర్టికల్ 16 చెప్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్టికల్ 17 వచ్చేసి అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఫ్రెండ్స్. అంటరానితనాన్ని నిషేధించడం అనేది మనకు ఆర్టికల్ 17 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 18 వచ్చేసి అబోలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే బిరుదులను నిషేధించాలి. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిరుదులకు సంబంధించి కూడా వాళ్ళ టైటిల్స్ పేర్ల ముందు వాడరాదు అని చెప్పేసి ఆర్టికల్ 18 అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్టికల్ 19 to 22 ఫ్రెండ్స్ రైట్ టు ఫ్రీడమ్ స్వేచ్ఛ హక్కు సంబంధించి మనకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 19 వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే వాక్కు స్వతంత్రం సంబంధించి మాట్లాడే హక్కు సంబంధించి మనకు ఆర్టికల్ 19 చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి భావ ప్రకటన కానీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు మనకు ఆర్టికల్ 19 అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 20 ఫ్రెండ్స్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ సో అక్రమ నిర్బంధం నుంచి స్వేచ్ఛ స్వతంత్రం రావడం అనేది ఆర్టికల్ 20 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే జీవించే హక్కు సంబంధించి మనకు ఆర్టికల్ 21 చెప్తుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ విద్యా హక్కు అనేది మనకు ప్రాథమిక విద్యా హక్కు అనేది మనకు ఆర్టికల్ 21A అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 22 ఫ్రెండ్స్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టెన్ కేసెస్ సో ఏ వ్యక్తిని కూడా చట్టాన్ని అతిక్రమించిందే అరెస్ట్ చేయరాదు అని చెప్పేసి ఆర్టికల్ 22 చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. 12 to 22 వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం. సో ఆర్టికల్ 12 వచ్చేసి మనకు రాజ్య నిర్వచనం చెప్తుంది స్టేట్కి సంబంధించి. ఆర్టికల్ 13 వచ్చేసి ఫ్రెండ్స్ మనకి పాత చట్టాలు చెల్లవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 14 వచ్చేసి మనకు చట్ట సమానత్వం గురించి చెప్తుంది. అలాగే ఆర్టికల్ 15 వచ్చేసి చట్టం వివక్షత చూపరాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఆర్టికల్ 16 వచ్చేసి మనకు ఏవైతే ఉన్నాయో ఉద్యోగాలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించాలని చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ 16. అలాగే ఆర్టికల్ 17 వచ్చేసి మనకు బిరుదుల అంటరానితనం నిషేధం అని చెప్పేసి ఆర్టికల్ 17 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 18 ఫ్రెండ్స్ మనకు బిరుదులు ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించాలని చెప్పడం జరుగుతుంది ఆర్టికల్ 18. అలాగే ఆర్టికల్ 19 వచ్చేసి మనకు స్వేచ్ఛ మనం మాట్లాడే హక్కు సంబంధించి స్వేచ్ఛ స్వతంత్రం అనేది ఉంటుంది ఆర్టికల్ 19. అలాగే 20 వచ్చేసి మనకు అక్రమ నిర్బంధం నుంచి స్వేచ్ఛ స్వతంత్రం కల్పించడం అనేది ఆర్టికల్ 20 చెప్తుంది. అలాగే 21 వచ్చేసి మనకు జీవించే హక్కు సంబంధించి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ జీవించే హక్కు. అలాగే ఆర్టికల్ 21A వచ్చేసి మనకు ప్రాథమిక విద్య హక్కు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ 21A. అలాగే 22 వచ్చేసి మనకు ఏ వ్యక్తిని కూడా చట్టాన్ని అతిక్రమించందే అరెస్ట్ చేయరాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో ఆర్టికల్ సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.